ఒక యాక్టర్ అన్నాక కెరియర్లో ఎన్నో హైస్ ఉంటాయి, లోస్ కూడా ఉంటాయి. మన తారక్ కూడా ఎన్నో హైస్ చూశాడు, దానితో పాటు ఎన్నో లోస్ కూడా చూశాడు. లైఫ్లో ఎన్ని లోస్ చూసినా తన పట్టుదల సంకల్పాన్ని వదలకుండా గట్టిగా నిలబడి దేశమంతా గర్వించే నటుడుగా ఈరోజు నిలిచాడు ఎన్టీఆర్. ఇది మొన్నేదో మొదలై ఈరోజు జరిగింది కాదు, ఎన్నో ఏళ్ల కృషి, పట్టుదల. 19 సంవత్సరాలకే తన క్యాలిబర్ ఎంతో మొత్తం టాలీవుడ్కే చూపించిన వాడు ఎన్టీఆర్. ఏకంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంతే షాక్ అయ్యేలా చేశాడు ఎన్టీఆర్. కానీ ఎంత కష్టపడినా ఏదో ఒక లోటు, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాననే బాధ ఎన్టీఆర్ మనసులో ఉండిపోయింది. అయితే ఎన్టీఆర్ తనను తాను ఎలా బిల్డప్ చేసుకున్నాడో, తాను ఈరోజు సంపాదించిన స్థానానికి, స్థాయికి చేసిన పోరాటం గురించి ఈ వీడియో. నువ్వు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అయితే నువ్వు చేసే లైక్స్కి, కమెంట్స్కి, దెబ్బకి ఎన్టీఆర్ అన్న వీడియో ట్రెండింగ్లోకి పోవాలి. ఎన్టీఆర్ ఇంపాక్ట్ ఏంటో యూట్యూబ్కి తెలియాలి. దానితో పాటు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీరు సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకసారి 2014కి వెళ్తే ఒక అనౌన్స్మెంట్. అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన ఫ్యాన్స్ ఒక్కసారిగా భయపడ్డారు. ఎందుకంటే ఆ సినిమా టెంపర్కి ముందు ఎన్టీఆర్ అన్న ఫుల్ ఫ్లాప్స్లో ఉన్నాడు. టెంపర్ టైంకి పూరి జగన్నాథ్ కూడా ఫ్లాప్స్లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఉన్న డౌట్ ఒక్కటే, ఎందుకన్నా ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా అని. ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. లుక్లో అన్న 6 ప్యాక్ బాడీతో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. లుక్ నచ్చింది కానీ ఫ్యాన్స్కి ఎక్కడో ఒక భయం అయితే ఉంది. నెక్స్ట్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఫైనల్లీ టెంపర్ సినిమా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. టెంపర్ ఆడియో లాంచ్లో ఎన్టీఆర్ అన్న మాటలు చాలా కొత్తగా అనిపించాయి. అంతకుముందు ఎన్టీఆర్ అన్న ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఎందుకు ఎన్టీఆర్ అన్న ఏమన్నాడంటే, నేను ప్రతి సినిమా బాగుంటుంది, అదరగొట్టేశాం, కుమ్మేశాం ఇలా అంటాం. నాకు మాట ఒప్పుకోవాలని ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూనే ఉన్నా. ఈ సినిమా మీకు నచ్చుద్దనే చేశా. నచ్చితే ఓకే, నచ్చకపోయినా పర్లా, ఇంకో సినిమా చేస్తా. మీకు నచ్చే వరకు చేస్తూనే ఉంటా. నందమూరి అభిమాని అనేవాడు కాలర్ ఎగరేసుకుని తిరగాలన్నదే నా కోరిక. ఇదే ఎన్టీఆర్ అన్న మాటలు. మొత్తం ఆడియో లాంచ్లో ఎన్టీఆర్ అన్న చెప్పింది ఏంటంటే, కాలర్ ఎగరేసుకునే సినిమా చేస్తా అని. టెంపర్కి ముందు ఎన్టీఆర్ పూర్తిగా పడిపోయాడు. చాలామంది నవ్వారు. అదే ఎన్టీఆర్ అన్న లో మూమెంట్. శక్తి, ఓసర్వల్లి, దమ్ము, బాద్షా, రామయ్య, వస్తావయ్య అండ్ రభస 6 సినిమాలు కేవలం 4 సంవత్సరాల్లో వచ్చాయి. ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద స్టార్ 4 సంవత్సరాల్లో 6 సినిమాలంటే మామూలు విషయం కాదు. ఫ్యాన్స్కి ఎంతకంటే ఏం కావాలి చెప్పండి. అయితే ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ అన్న మూవీస్లో ఏదో తక్కువ అవుతుందనే ఫీలింగ్లో ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఫ్రస్ట్రేట్ అయ్యారు. బాద్షా లాంటి కొన్ని సినిమాలు కమర్షియల్గా హిట్ అయినా కూడా ఏదో ఒక వెలితైతే ఉంది. ఫ్యాన్స్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీస్కి సాటిస్ఫై అవ్వట్లేదు అనేది నిజం. సింహాద్రి, ఆది, యమదొంగ, రాఖీ సినిమాలలో అందరినీ తన నటనతో ఇంప్రెస్ చేసిన ఎన్టీఆర్కి ఏమైంది? ఆ ఎన్టీఆర్ ఎక్కడ అంటున్నారు ఫ్యాన్స్. నాకు తెలిసినంత వరకు మిగతా హీరోస్ అయితే ఒక్కొక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఒకరికి డ్యాన్స్, ఒకరికి డైలాగ్స్, ఒకరికి పర్ఫార్మెన్స్. కానీ ఎన్టీఆర్ అంటే అలా కాదు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ ఇలా ఏది ఇచ్చినా చేస్తాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు. జనరల్ ఆడియన్స్ అండ్ మూవీ లవర్స్, ముఖ్యంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నది కేవలం ఒకే ఒక దానికోసం, అదే స్టోరీ. ఒక సాలిడ్ స్టోరీ ఎన్టీఆర్ అన్నకి పడితే చూడాలన్నదే వాళ్ళ కోరిక. ఒక ఇంటర్వ్యూలో స్క్రిప్ట్ సెలక్షన్లో ఫెయిల్ అయ్యాను అని చెప్పాడు ఎన్టీఆర్ అన్న. స్టోరీ సెలక్షన్లో ఫెయిల్ అవ్వచ్చు కానీ ఎన్టీఆర్ అన్న ఎప్పుడూ ఒక యాక్టర్గా ఫెయిల్ అవ్వలేదు. ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తూనే ఉన్నాడు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎప్పుడు స్టోరీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్టోరీ ప్రాపర్గా లేనప్పుడు ఏ హీరో అయినా ఎంత చేసినా, ఎంత మంచి నటుడైనా ఆఖరికి తన ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అవ్వలేరు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ లాంటి మంచి నటుడి నుంచి అలాంటి పర్ఫార్మెన్సెస్ వస్తుంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఆ సినిమాలు స్టోరీ పరంగా చాలా వీక్గా ఉంటాయి. మెయిన్గా రామయ్య, వస్తావయ్య అండ్ రభస అయితే అవుట్డేటెడ్ స్టోరీస్. ఎన్టీఆర్ అన్న స్టేజ్ పై నిలబడి సినిమా బాగుంటుంది చూడండి అంటే చాలు, ఫ్యాన్స్ కళ్ళు మూసుకుని టికెట్ కొనేసి 2-3 సార్లు సినిమా చూసేస్తారు. ఒక సినిమా ఫెయిల్ అయిందంటే ఓకే, కానీ వరుసగా 6 సినిమాలంటే ఫ్యాన్స్ విసిగిపోయారు. ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. పైన ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఏదో చెప్పాలని చెప్పినవి కాదు. మాటల్లో స్ట్రాంగ్ ఎమోషన్ కనిపిస్తుంది. చెప్పిన ప్రతి మాట తన మనసు నుంచి వచ్చింది. ఒక స్టార్డమ్ ఉన్న హీరో అందరి ముందు నుంచుని నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను అని చెప్పడానికి ఎంత ధైర్యం, ఎంత మంచి మనసు కావాలి చెప్పండి. ఎన్టీఆర్కి అవి ఉన్నాయి. అంతకు మించి ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేదు. నాకు హిట్లు ఫ్లాప్లు వద్దు. ఇది కాకపోతే ఇంకో సినిమా, అది కాకపోతే ఇంకోటి. మీకు నచ్చే వరకు, కాలర్ ఎగరేసుకునే వరకు సినిమాలు చేస్తూనే ఉంటా అంటూ మాట్లాడిన మాటలు ఫ్యాన్స్ని తనంత ప్రేమిస్తున్నాడో చెప్తుంది. ఎన్టీఆర్ అని చెప్పిన ఇంకో మాట, మామూలుగా సినిమాలు ఇష్టంతో చేస్తా, ఈ సినిమా మాత్రం కసితో చేసా అన్నాడు. అది కనపడింది టెంపర్లో. టెంపర్ సినిమాతో
ఎన్టీఆర్ స్పీచ్ అయిపోలేదు. ఆ మాట తర్వాత వచ్చిన ప్రతి సినిమాలో కనిపిస్తుంది. ఫ్యాన్స్కి తనిచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. వచ్చిన ప్రతి సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగలేసుకునేలా సినిమాలు చేశాడు ఎన్టీఆర్. టెంపర్కి ముందు వరుసగా 6 ఫ్లాప్లు ఇచ్చిన అదే ఎన్టీఆర్ తర్వాత వరుసగా 6 హిట్లు కొట్టాడు. వరుసగా 6 హిట్లు అంటే సామాన్యమైన సంగతి కాదు. ఎన్టీఆర్ చెప్పినట్టు ప్రతి సినిమా కసితో పనిచేశాడు. టెంపర్లో డైలాగ్ ఉంటుంది, దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అని. నిజమే, ఇది దండయాత్రే, కాకపోతే ఎన్టీఆర్ దండయాత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ.